దేవునికే మహిమ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జీవితంలో ఎంత చీకటి తరువాతైనా ఖచ్చితంగా మనకి లభించేది ఏంటి? వెలుగు. ఆ వెలుగే నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఈ రోజు నవంబర్ 25 మన క్రిస్మస్ పండుగ ప్రయాణానికి సరిగ్గా ఒక నెల ముందు. ఈ 30 రోజులు క్రొత్త అనుభవాలతో, నిరీక్షణతో ముందుకు వెళ్దాం. ఈ ప్రయాణాన్ని మనం యెషయా గ్రంథం 9:2లోని ఈ మాటతో ప్రారంభిద్దాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు మనుష్య రూపంగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మన జీవితాల్లో నుండి చీకటిని తొలగించి మనల్ని రక్షించి దేవుని వైపు నడిపించడానికి, కేవలం మన సమస్యల నుండి రక్షించడానికి కాదు, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందుకే మీ చుట్టూ ఉన్న ఆందోళనని పక్కన పెట్టి క్రీస్తు మన కోసం వచ్చారు కాబట్టి ఆ వెలుగును స్వీకరించి క్రీస్తును మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఆశీర్వాదం, నిరీక్షణతో కూడిన శుభదినం మీకు కలుగునుగాక. ఆమేన్.